ఎస్. లిఫ్ట్ లిఫ్ట్ వెనకాల పెద్ద బండి వస్తుంది, దాన్ని క్యాచ్ చేయి. లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. అక్కా లిఫ్ట్, అక్కా అక్కా లిఫ్ట్. థ్యాంక్స్ అక్కా. నీ మనసున్నంత విశాలంగా ఈ సీట్ లేదక్కా. ఆపినందుకు చాలా థ్యాంక్స్. బయలుదేరక్కా. వేస్ట్ ఫెలో. ఇదేంట్రా, నిన్ను కొడితే నిజం బయటికి రావాలి కానీ రక్తం వస్తుందేంట్రా? సార్ నన్ను నమ్మండి సార్, నాకు అసలు ఏం గుర్తులేదు సార్. ఏ తారం తీసుకెళ్ళి ఏం చేశారో చెప్తావా చస్తావా? ఈరోజు సాయంత్రం నా పెళ్లి పెట్టుకుని తనని తీసుకెళ్ళి నేనేం చేస్తాను సార్? ఈరోజు సాయంత్రం నీ పెళ్ళ? అవును సార్, ఈరోజు సాయంత్రం 6:31కి జేకే ఫంక్షన్ హాల్లో నా పెళ్లి సార్. నమ్మండి సార్. రే రాజు, సాయంత్రం పెళ్లి పెట్టుకుని వీళ్ళకి పాడవలోచనలేంట్రా? అదేం లేదు సార్. తారం తీసుకెళ్ళి ఏం చేశారో చెప్తావా చంపమంటావా? అన్నా ఫోన్ అన్నా. చెప్పరా కొట్టి. నా గోల్ నాని చెప్పిండని చెప్పు నా కొడుక్కి. ఏంట్రా ఆలోచిస్తున్నావు చెప్తావా? గుర్తొచ్చింది సార్, పేరుకి తగ్గట్టు రింగ్ టోన్ భలే పెట్టుకున్నాడు రా. నాని అంట. గుర్తొచ్చింది, టైం అవుతుందిరా, మొదలెడదామా? ఏమరా అందరు మస్తు బిజీగా ఉన్నారు. ఏయ్ ఎవడు బేకడా, ఇట్రారా చెడు. అరే ఏమ్రా అని పిలిస్తే రావడం లేదు. అన్న పిలిస్తే రావంది బే. రే అది అని చూడండి రా, ఎంత ముద్దొస్తుందో, ఎలా మెరుస్తుందో చూడరా. మిలమిలా మెరిసిపోతుంది. ఏం మెరుస్తుందిరా? సెక్సీ పీస్ మామా. చాలా సెక్సీగా ఉందిరా, ముట్టుకోకుండానే మూడొచ్చేస్తుంది. ఈ అవలాన్ని తుపాకులు పిచ్చి, అవలాన్ని లపాకులు పిచ్చి. వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఎక్కడికి రా? నీకు దండం పెడతారా, వచ్చేట్రా వెళ్ళిరా ప్లీజ్. తంత నాటకాలు ఆడకుండా కూర్చుని తాగు, టైం అవుతుంది, బయలుదేరాలి. ఒరే అర్థం చేసుకోరా, మీలే ఒక కోటేశ్వర ప్రోగ్రామ్ లో మెగాస్టార్ క్వశ్చన్స్ అడగకుండా ₹1,00,00,000 ఇచ్చినంత ఆనందంగా ఉంది, వదలరా ప్లీజ్. ఉండు బే. ఒరే మామ ప్లీజ్ రా, నా పొద్దురా, నీకు దండం పెడతాను రా. ప్రొఫెసర్ అటువంటి పడాల్సిన ఫిగర్ నాకు పడిందిరా, వదలరా. ఓరే ఈడేంట్రా ఇంత కకృతిగాడ్లా ఉన్నాడు? రేయ్ ఇప్పుడు నీ బాధ ఏంట్రా? ఒకసారి ఆ గన్తో పవన్ కళ్యాణ్ లో ఫోజ్ ఇచ్చి సెల్ఫీ దిగాలనుందిరా. గన్లో బుల్లెట్లు పెట్టినావురా? రేయ్ ఆడేదో బాగా తేడాగా ఉన్నాడు, ఇప్పుడు అంత రిస్క్ అవసరమా? ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. వీడికి కీపిచ్చేప్పటి నుంచిరా? గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పటి నుంచి జబ్బట్టుకుంది దీనికి. సార్ సార్ ఏందిరా, మందేమన్నా కావాలన్నా? మీ గన్ ఇస్తారా? ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను. సెల్ఫీయా? అరే కుల్ఫీ గురించి వినా, బర్ఫీ గురించి వినా, ఈ సెల్ఫీ ఏంద్రా సెల్ఫీ? అరే నీకేమన్నా తెలుసారా? నాకు తెలిస్తే నీకు తెలియకుండా ఉండిద్దానా? ఇది ఇజ్జత్ తీస్తున్నాడు రా. అంటే సార్ ఫోన్కి ఒక బ్యాక్ కెమెరా, ఇంకో ఫ్రంట్ కెమెరా అని 2 కెమెరాలు ఉంటాయి సార్. అందులో ఫ్రంట్ కెమెరాతో తీసుకునే ఫోటోల్ని సెల్ఫీస్ అంటారు సార్. గట్లనా? అయితే ఓ పని చేద్దాం రా, నేను నిన్ను కాలుస్తాను, నువ్వు సెల్ఫీ తీసుకో, మస్తుగా ఉంటుంది, జిందాగీ బారి గుర్తుండిపోద్ది. సమ్మాయింది కొడుక్కి. ఇది లేడీస్ వాష్రూమ్. లేడీసే సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాష్రూమ్ ఎవరిదైతే ఏంటండి? ఏం చేస్తుంటావు? జాబ్ రాలేదని క్యాబ్ కొనుక్కొని తిప్పుకుంటున్నానండి. ఇంకేం చేస్తుంటావు? ఇంకేం చేయనండి. ఇంకేం చేయనోడివి నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి కన్నెందుకు కొట్టా? మీరు తోపనం తెలియక అలా చేశానండి. ఎంతమంది వచ్చారు? 4 వచ్చామండి, కానీ బరి తెగించేది మాత్రం సారీ బరిలోకి దిగేది మాత్రం 3 ఏ ఇంకా అతనికి ఏమైంది? రేపు సాయంత్రం వాడి పెళ్ళండి. రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా? వాడిని ఫోర్స్ చేస్తే తప్పు గాని మేం చేస్తే తప్పేముందండి? అయినా రేపు పండగ కదా అని ఇవాళ తినడం మానేస్తామా? దేని దారి దందే. సర్లే, టైం చూసుకొని నేను సైగ చేస్తా. నేను చక్కపుట్టిచ్చేస్తా.
ఏమ్రా రే ఓకేనా సెట్ అయిందా? బయటికి వెళ్దామంటుందిరా వర్కౌట్ అయినట్టే బయటికి తీసుకెళ్ళమందా ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? మజా వచ్చింది. ఇంకొంచెం చాలు చాలు పర్వాలేదు. కొంచెం. You want one more? ఇది నీకోసం. లవ్ యూ తారా. రే లేచిందిరా సైకిల్ తీసుకుపోదరా రే రారా ఎక్కడికి రా వాళ్ళే రా నువ్వు రారా అని చెప్తాను రేయ్, ఎక్కడికి రా తొందరగా రారా. అమ్మ ఎవరు? రేయ్, నన్ను వదిలేరా బాబు, నీకు దండం పెడతాను. నువ్వు ఇచ్చే పార్టీలు బోనస్ అనుకో నాకు ఇలాంటి పార్టీలు ఇవ్వడం రాదురా. ఏంట్రా? ఎక్కరా అసలు ఇంతకీ జీప్ ఎవరిది? ఎక్కరా రేయ్, ఎక్కడికి రా చెప్పండి రా. తీరా ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారా? రేయ్, రేపు సాయంత్రం నా పెళ్లి మర్చిపోయారా? పోనీరా తొందరగా పోనీ అన్నా వదిలే, మా పొరగాలతో చంపన్నా. ప్యాంట్ సరిపోయింది రాయ్ పరిగెత్తండి త్రీడీ సినిమా చూపించాడు కదరా పంపంటే ఒకడే రాపిడి ఊపుతానే ఉన్నాడు ఈ అమ్మ రేయ్, పాట ఒక సెల్ఫీ దిగుదాం రండ్రా నేను తీస్తా, నేను తీస్తా. సెల్ఫీయా? ఏదిరా కెమెరా ఆన్ చేయి. తీ. రేయ్, ఏట్రా ఇటు తీ. ఏ సకోసలా ఇది నేను వస్తే ఆడబోతున్నా ఆడొస్తున్నా ఏమవుతున్నా మరి ఏయ్, ఇటు పెట్టే. ఇందనా రే వన్ తీమను హలో చిచ్చా చలో ఫోటో ఇచ్చి పెట్టు మేడం ఎవరు? మేడం నాతో జిగిరి వస్తాను హలో మేడం, హలో. జస్ట్ ఏ రేయ్, మూమెంట్ సరిగ్గా బేబీ, నిల్చోండ్రా. ఐల్ బి ఆ, బ్యాక్. భయ్యా మీరు త్వరగా తీయండి. రెడీ బ్రదర్స్? రే అందరు రండి దగ్గర రండి. ఓకే బ్రో, ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అవుతున్నాయి పర్లేదు, కానీ ఫోటోలు మస్తు వచ్చినాయి. thank you, bro. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎన్నైనా పెట్టుకో, ఏ ఫోటో చూసినా నేనే జోర్దార్ చిచ్చా. బ్రో. Thank you, bro. Bye, bro. ఓకే బాయ్. I love you. We will go. రే ఓపెన్ చేయరా ఓపెన్ చేయి ఆ, ఇదేంట్రా? మన ఫోటోలు తీయమంటే సెల్ఫీలు దిగింది రాడు నువ్వు మీ డాడీ రా. ఏయ్, రారా రే. గ్రూప్ ఫోటోకి ఎవడైనా సెల్ఫీ మోడ్లో పెట్టిస్తాడ్రా? హే, ఈ ఫోన్ కవర్ చాలా బాగుంది. కవరేనా ఫోన్ బాలేదా ఫోన్ కూడా చాలా బాగుంది. అయితే ఉంచుకో వద్దులే సయ్యద్. ఇక దమ్జాకి చెప్తున్నా లోపల పెట్టుకో నువ్వు ఉంచుకో ఆడది అడిగితే చాలు ఆడిదైనా కాకపోయినా అమెరికా దాకా రాసిచ్చేస్తారు కనీసం సిమ్ అయినా తీసుకో, దాంట్లో కాంటాక్ట్స్. మొత్తం మీద ఫీడ్ ఉన్నాయి అయినా మనిషి మొబైల్ కనిపెట్టింది కానీ మొబైల్ మనిషిని కనిపెట్టలే కదా జ్ఞాపశక్తిలో మాకు జ్ఞానపీఠ పడియచ్చు గంత మెమరీ పవర్ హలో బాబాయ్ కొంచెం ఎక్కువైతుంది తగ్గించుకుంటా మంచిది అందుకే నైట్ టైం చపాతీలు తింటున్నాం హలో మామా రూమ్ మొత్తం సెట్ చేశాను రా, వాచ్మెన్ మేనేజ్ చేసి కాల్ చేస్తా, మీరు రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ రా థ్యాంక్ యూ రా ఏమరా సెట్ అయిందా ప్రవీణ్ గారి కాల్ వస్తుంది మొత్తం సెట్ చేశాడంట బండిని పక్క ఆపుకోరా రేయ్, గంటని బారికి తీసుకొచ్చారు, అరగంటని బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు టైం 3 అవుతుంది. ఈరోజు సాయంత్రం నా పెళ్లిరా, ప్లీజ్ రా, నా పెళ్లితో ఆడుకోకండి రా దయచేసి. రేమా ప్లీజ్ రా అర్థం చేసుకోరా ఎంతో కష్టపడితే కానీ ఇప్పటికో ప్లేస్ సెట్ అయిందిరా ఇంకొక అరగంట ఓపిక పట్టరా నిన్ను పువ్వుల్లో పెట్టి మీ ఇంట్లో దింపేస్తాం రే చెప్పండి రా ప్లీజ్ రా ఒప్పుకోరా రేయ్, ఈ ఒక్కసారి వదిలేరా ఇవన్నీ please తర్వాత రా. చూసుకోవచ్చురా, ముందు ఇళ్ళకి వెళ్దాం పదండి రా. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఫేవర్ చేయగలరా? మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా? ఏ ఇప్పుడేమైంది అలా అని కాదు, ఇప్పుడు 3:30కి MGBS నుంచి చేవెళ్ళే వెళ్లే బస్ ఒకటి ఉంది. అది క్యాచ్ చేయగలిగితే అక్కడి నుంచి మా ఊరు పూలపల్లికి వెళ్లే ఫస్ట్ బస్ దొరుకుతుంది. ఉన్నట్టు నూరేంది మా అమ్మకి సీరియస్గా ఉందంటండి, చూడాలనిపిస్తోంది. బాగుంది కథ చాలా బాగుంది వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని వాడుకున్నావు ఇప్పుడు మా దగ్గర నుంచి ఇంకొకటి దగ్గరికి వెళ్ళడానికి మీ అమ్మని వాడుకుంటున్నావా రేయ్ ఊరుకోరా, ఏమైంది మీ అమ్మగారికి? మా అమ్మకి లివర్ క్యాన్సర్ అండి. 2 months నుంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. రెస్టారెంట్కి బయలుదేరే ముందు చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్గా ఉందని చెప్పింది. అదే విషయం వాడికి చెప్పినా నమ్మడు. నమ్మకపోగా నా పైన మరింత నిఘా పెట్టి నన్ను కదలనీయకుండా చేస్తాడని చెప్పలేదు. అదృష్టం కొద్దీ అదే టైంలో నాకు మీరు టిష్యూ పేపర్ లో దొరికాం
బాగా వెళ్ళావు కదని ఒక పని చేయి, ఇదే మ్యాటర్ ని ఫోన్ లో టైప్ చేసి ఇమ్మీడియట్ గా ఫేస్బుక్ లో పోస్ట్ చేయి. కింద నీ అకౌంట్ నంబరు ఫోన్ నంబర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకే. జాలి పడ్డోడు నీ అకౌంట్ నంబర్ చూస్తాడు, మోజు పడ్డోడు నీ మొబైల్ నంబర్ చూస్తాడు. రే తేజ, ఏం మాట్లాడుతున్నావు అసహ్యంగా? లేకపోతే ఏంట్రా, తన చెప్పిందల్లా నమ్మేయడానికి ఎడ్ల బండికి వచ్చిన ఎర్ర నా కొడుకులు అనుకుంటుందా? అన్ని నాటకాలు రా. ఫ్రెండ్ అయినంత మాత్రం నువ్వు ఏం మాట్లాడినా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నావా? 2 గంటల ముందు పరిచయమైన అమ్మాయి గురించి నీకేం తెలుసని అంత నీచంగా మాట్లాడుతున్నావు? ఏదో అవసరం కోసం కొంచెం క్లోజ్గా మూవ్ అయినంత మాత్రాన తనని తప్పుగా అనేసుకుంటావా? ఏ నీ అవసరం కోసం నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? అప్పుడు నువ్వు కూడా అలాంటి అయిపోతావా? రేయ్, నీ దృష్టిలో వాళ్ళమ్మని బ్రతికించుకోవడానికి కోసం తను ఆడేవాన్ని నాటకాలు అయితే తప్పలేదురా, ఆడొచ్చు. నోరుంది కదా అని ఊరికే మాట్లాడేస్తే చూస్తూ ఊరుకోను. సరే పద, తనని బస్ స్టాండ్లో దింపొద్దాం, బండెక్కు. నేను రాను. రేయ్, ఆఖరిసారి అడుగుతున్నా, వస్తావా రావా? నేను చెప్పింది అక్కడ సరే, నేను రాను. రేయ్, రండి మీరు ఎక్కండి. నా గురించి మీరు గొడవ పడద్దు. అతను చెప్పినట్టే చేస్తాను. కావాలంటే నేను ఇంకో బస్కి వెళ్తానండి. అవసరం లేదండి, మీరు మమ్మల్ని నమ్మి హెల్ప్ అడిగారు, చేయడం మా ధర్మం. ఏ వాళ్ళు అడిగిన వెంటనే నేను పార్టీ ఇవ్వలేదా? రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఎవరైనా ఇలా చేస్తారా? ఫ్రెండ్స్ అని వాల్యూ ఇచ్చే కదా ఇదంతా చేశాను. వాడు ఎక్కడికి పోడలేండి, మీరు ఎక్కండి, టైం అవుతుంది, పదండి రా. మెల్లగి మెల్లగి. రే, వీడు మలేషియాతో కదరా, రోజు నన్ను పైసల కోసం దమ్ చేస్తానని చెప్పినా కదా వీడే. వీళ్ళెవరన్నా మిడ్ నైట్ లో మనకన్నా తాగుపోతలాగున్నారు. నువ్వు కాముకుంట్రా. రే నువ్వు పద. సార్ సారీ సార్, సడన్ గా వచ్చేసరికి చూసుకోలేదు. ఓ ఎందు బే సరంగా వస్తా గుద్దేస్తావా? అన్న సూడికెళ్ళక సరంగానే వస్తాడు. కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నారా? దాని మీద పెట్టుకున్నా. పేరేంటి? తారా అన్న. రే తారైతే పైన ఉండాలి కదరా, ఇక్కడ కింద మీతో ఏం చేస్తుంది? అన్న ప్లీజ్ అన్న, వదిలే అన్న, మేము వెళ్ళిపోతాం. బండి ఎవడు తెస్తాడరా? మీ బాబా? వెళ్ళి బండి తీయండి. అన్న పేరుకు తగ్గట్టే తెగ మెరిసిపోతున్నావే. ఎంతకు మాట్లాడుకున్నారేటి? మాట్లాడబెట్టి మోగదానివా? ఏం లుక్ ఇచ్చావే? నీ సూపుకే ఇంత పవర్ ఉంటే బాడీలో ఇంకెంత కరెంట్ ఉందో. ముట్టుకుంటే సాగ్గాని కొడతా. మర్యాదగా ప్రవర్తించు. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? ఆ పొట్టినా కొడుకుని చూసుకున్నా ఆల్ని నేను చూడు ఉన్నాను రా. పోటుగాడు కాదరా. అబ్బా, అరే దుర్గా, ఇది పంచలేత నవరా రే. ఓ నాకు నవ్వురాలా? నేను పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతా. ప్రతి పంచ్కి నవ్వు రాదన్నా, కొన్ని పంచెస్ కి బ్లడ్ కూడా వస్తుంది. పదండ్రా. Don't lie, you bloody. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ నరేష్? దయచేసి నన్ను అనుమానించొద్దు. ఐ డోంట్ డు ఎనీ కైండ్ ఆఫ్ రాంగ్ విత్ కౌశిక్. లాస్ట్ వీకెండ్ తన బ్రదర్ తో కలిసి మన ఇంటికి వచ్చాడు. హి ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సిన్స్ చైల్డ్హుడ్. You slept with that. I've seen his WhatsApp DP. ఆ ఫోటో మన బెడ్రూమ్ లో తీసిందే. You're such a cheater. నరేష్ ట్రై టు అండర్స్టాండ్ మీ. Leave me alone. 1 week out of city వెళ్తే ఇద్దరిని తెచ్చుకున్నావు. అదే 1 month out of country వెళ్తే ఎంత మందితో ఎంజాయ్ చేస్తావే? You rotten piece of shit. So you will not listen to me, right? Huh? Just wait and watch what I can do in front of your eyes. I'll kill you, bitch. Better listen to me. నేనే చూడలేదు Come with me. You bloody bugger. I'll see your end. ఏం చేస్తానో చూడు. Oh, what the hell, man? Neha, please, Neha. Neha, I'm sorry, Neha. Neha, please, Neha. Neha, it's my fault, Neha. Please, Go Neha. away. I'm a fool. Neha. See the hell. Neha. Neha, Go please, inside. Neha. Neha, నేను Neha cheater. Please, Neha. Get Neha, lost, you please bloody- try to understand, Neha. Neha, please, Neha. ఏం చేస్తున్నారండి నేహ గారు? Neha, please, Neha. నేను చూడలేకపోతున్నా, Shit. Neha. I'm the Neha, please. Okay. Neha, I'm sorry, Neha. అలా చేయొద్దు, Neha. చూడలేకపోతున్నావా? Neha, please, Neha. Can't you able to see? Just wait.
బాగా చూడు. ప్లీజ్ నేహా One moment. నేహా ఐ కాంట్ సీ దిస్ నేహా ఇట్స్ పెయిన్ఫుల్ నేహా. సార్ చెవిల బస్ ఎన్ని గంటలకు సార్? ఆల్రెడీ వెళ్ళిపోయి 10 నిమిషాలు అయిందయ్యా. అవునా? చా. సర్లే నేను నెక్స్ట్ బస్కి వెళ్తాను. లేదు, మీరు ఇదే బస్కి వెళ్తున్నారు. ఎక్కండి. తారా, ఆ వెళ్తున్న బస్సేనా? ఆహా, అది కాదు. ఏ విష్ణు, అదే అదే. స్టాప్ స్టాప్, బస్ ఆపండి. ఓవర్టేక్ చేయరా. డ్రైవర్ బస్ ఆపు గారు. హలో స్టాప్. ఇదిగో బస్ ఆపు. చెప్పవా డ్రైవర్కి బస్ ఆపు కానీ. ఏమైందిరా? డీజిల్ అయిపోయిందిరా. ఈటన్నా డీజిల్ అయిపోవాలా? షిట్. తుంతేంద్రా బాయ్ బండి. అమ్మా టైంలో జల్దీ కొట్టు. ఓయ్ బండి వెనక్కి తీ. భయ్యా, బండిలో డీజిల్ పూర్తిగా అయిపోయింది. చాలా దూరం నుంచి నెట్టుకుంటూ వచ్చాం. మీరే కొంచెం రివర్స్ తీసుకోండి ప్లీజ్. ఏంటి రివర్స్ చేసేది? మాకు కానీ మా కారుకి కానీ వెనక్కి వెళ్ళి అలవాటే లేదు. ఇంతవరకు రివర్స్ గారు వేసిందే లేదు. మా సార్ పెళ్లికి వెళ్ళాలి, మర్యాదగా బండి పక్కది. మీ సార్ పెళ్లి చూడడానికి వెళ్ళాలేమో, నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాలి. కొంచెం ఓపిక పట్టు. రే కానీ అన్న జల్దీ కొట్టనా పోవాలి. అన్నా ఈ పంపు ఖరాబ్ అయిందన్నా, అందులోనే కొట్టాలి. అరే ఏంద్రా బాయ్ నువ్వు? ఏ చెప్తున్నా కదా యతి. ఏం చెప్తా? వినవేంటి? ఏంటే బండి వెనకదేమంటే రుబాబు చేస్తున్నావు? ఓహో, పక్కన పోరుందనా? పోరా లేక ఐటమ్మా? ఆహా, మరి నీ కారులో ఉన్నదేంటి? ఇందాక నుంచి అరుస్తున్నావు అనుకున్నావా? బాబు చాలా థ్యాంక్స్ విష్ణు. మీరు చేసిన హెల్ప్ని లైఫ్లో మర్చిపోలేను. ఇట్స్ ఓకే తారా. తారా వన్ సెకండ్. ఇదిగో ఇవి ఉంచు. థ్యాంక్ యూ విష్ణు. వచ్చేస్తున్నా. బాయ్. బాయ్.